ప్రైజ్ ది లార్డ్ చిల్డ్రన్. దేవునికి వందనాలు. మరి యొక్క నెలలోనికి దేవుడు మనల్ని తీసుకొచ్చిండు. మరి యొక్క వారము ఈ విధముగా మనకు వారాలన్నీ కూడా వెళ్ళిపోతూ ఉన్నాయి కదా, ఎంత స్పీడ్లో వెళ్తూ ఉన్నాయి డేస్. కాబట్టి పిల్లలు మరి యేసుప్రభు వచ్చే దినం దగ్గర పడ్డది. కాబట్టి మనము ఈ విధంగా ఎవ్రీ సండే మరి సండే స్కూల్కి వెళ్ళడము, దేవుని వాక్యం వినడము మర్చిపోకూడదు. ప్రేయర్ చేసుకొని మనము లెసన్లోనికి వెళ్దాము. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మా గొప్ప దేవ, నీకు వందనాలు. మరి మాకు ఇస్తున్న మరి మంచి సమయం బట్టి నీకు వందనాలు. నీ యొక్క వాక్యం నేర్చుకోవడానికి దయగల దేవ. అంతేకాకుండా మరి ఒకసారి తండ్రి ఈ యొక్క ఆదివార దినం బట్టి నీకు వందనాలు. మరి ఎంతో గొప్ప దేవుడు అయినప్పటికీ మరి ఈ యొక్క పాపపు లోకముకు నా కొరకు మా కొరకు వచ్చి చనిపోయి పాత పెట్టబడి తిరిగి లేచి మాకు ఇచ్చిన గొప్ప రక్షణను బట్టి నీకు ఎంతో వందనాలు. బిడ్డలు తండ్రి చిన్ననాడే రక్షింపబడగలటకు సహాయం దయచేయండి. సైతాన్ నోట్ల నుండి పిల్లలను తప్పించమని వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమెన్. 2 రాజులు 23:31 నుండి 24 అధ్యాయము, 25 అధ్యాయము, 2 దినవృత్తాంతములు 36 అధ్యాయము, ఇర్మియా గ్రంథము 21, 22, 37, 52 అధ్యాయాలను చూసుకుందాము. 2 Kings 23, 31st verse to 24th chapter, 25th chapter, 2 Chronicles 36th chapter, Jeremiah 21, 22, 37, 52 చాప్టర్స్ని మనము చూసుకుందాం. జొసియా రాజు చనిపోయిన తర్వాత ఆ యొక్క యుద్ధంలో ఆ దేశపు ప్రజలు, యూదా ప్రజలు మరి జెహోయాహాజ్ ఆయన కొడుకును తీసుకొని ఆయనను రాజుగా చేస్తాడనమాట. జెహోయాహాజ్ కేవలం ఒక 3 నెలలు మాత్రమే యెరూషలేంలో ఆయన పరిపాలించిండు, అంటే ఆయన రూల్ చేసిండు అనమాట. సో జెహోయాహాజ్ను షల్లూమ్ అని కూడా అంటారు అనమాట. జెరెమయా 22nd చాప్టర్లో మనకు అనిపిస్తుంది అది. షల్లూమ్ అని మాటతోని కూడా పిలుస్తారనమాట. అయితే కింగ్ ఆఫ్ ఈజిప్ట్ నెకో వచ్చి మరి జెరూసలేంలో అతన్ని రాజుగా తీసేసిండు అనమాట. ఆయన తీసేసి ఆయన బ్రదర్ను ఎలియాకిమ్ అనే బ్రదర్ను రాజుగా చేస్తారనమాట. జూడా మీద రాజుగా చేసి జెహోయాహాజ్ను ఈజిప్ట్కు తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఆయననే అనమాట ఫస్ట్ రూలర్ టు డై ఇన్ ఎగ్జైల్ అనమాట. ఆయన జెహోయాహాజ్ ఒక కింగ్గా ఉండి ఆయన క్యాప్టివిటీలోనికి తీసుకొని పోయబడి అక్కడ చనిపోతాడు అనమాట జెహోయాహాజ్. తర్వాత కింగ్ ఆఫ్ ఈజిప్ట్ ఎలియాకిమ్ అనే అతన్ని ఆయన రాజుగా చేస్తారనమాట. ఎలియాకిమ్ను జెహోయాకిమ్ అని కూడా అంటారనమాట. ఈయన చాలా ఈవిల్ ఉండే. జెహోయాకిమ్ కూడా చాలా ఈవిల్ ఉండే. జెహోయాహాజ్ ఈవిల్ చేసిండు దేవుని దృష్టిలో. అంతేకాకుండా జెహోయాకిమ్ కూడా ఈవిల్ చేసిండు అని మనకు కనిపిస్తుంది అనమాట. జెహోయాకిమ్ జెరెమయా ప్రాఫెట్ జెహోయాకిమ్కు వ్యతిరేకంగా ఎన్నో మాటలు చెప్తాడు అనమాట. ఆయన అగెయిన్స్ట్గా మాట్లాడతాడు. ఎందుకంటే నువ్వు ఒక గాడిద మాదిరి, నీ యొక్క బరియల్ గాడిద మాదిరి ఉంటుంది అని చెప్తాడనమాట. ఎందుకంటే ఆయన అంతగా పాపం చేస్తాడనమాట. జెహోయాకిమ్ చాలా హార్డ్ హార్టెడ్ ఉండే అనమాట. ఆయన ఎంత ఎవరు చెప్పినా కానీ మాట వినడు అనమాట. ఆయన చిన్నప్పటి నుండి కూడా ఆయన చాలా మాట వినని మనిషి అనమాట. ఎవరు? జెహోయాకిమ్. దేవుడు ఆయనను ఎంతగానో వార్న్ చేసిండు అనమాట, నువ్వు అట్లా ఉండొద్దు అని. కానీ ఆయన మాత్రం అస్సలు వినలేదన్నమాట. అప్పుడు మరి బబులోను రాజు నెబుకద్నెజర్ వచ్చి ఆయనను బంధించుకొని తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. ఆయన కేవలం 11 years మాత్రమే యెరూషలేంలో మరి ఆయన రూల్ చేస్తాడనమాట. అంతవరకే కింగ్ ఆఫ్ బాబిలాన్ నెబుకద్నెజర్ కింగ్ ఆఫ్ ఈజిప్ట్ను కూడా ఓడగొట్టేస్తారనమాట. సో జెహోయాకిమ్ను మరి ఇంకా ఫెటర్స్తోని తీసుకొని వెళ్తారనమాట. అన్ని బంధించేసి ఆయనను చైన్స్తో కట్టేసి తీసుకొని వెళ్ళిపోతారు. తీసుకొని వెళ్ళిపోయినప్పుడు వెళ్తుంటే ఆన్ ద వే టు బ్యాబిలాన్కి తీసుకుపోతుంటేనే మార్గంలోనే చనిపోతాడు అనమాట జెహోయాకిమ్. కాబట్టి ఇంకా మార్గంలో చనిపోయాడు. కాబట్టి ఆయనకు బరియల్ ఎట్లా ఉంటుందో చూసుకోండి. కాబట్టి దేవుడు ఆయనకు చెప్పినట్లే ఆయనను పాతి పెట్టడం కూడా జరిగిందనమాట. ఒక గాడిదలాగా జరుగుతుంది అని చెప్పిండు కదా దేవుడు. కాబట్టి అదే విధంగా ఆయన యొక్క మరణము, ఆయన యొక్క భూస్థాపనం కూడా జరిగిందనమాట. జెహోయాకిమ్ను ఇంకా వాళ్ళు బబులోన్ రాజు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత మరి జెహోయాకిన్ ఆయన కుమారుడైన జెహోయాచిన్ అని అంటారు. ఆయన పరిపాలిస్తున్నమాట. ఆయనను మరి కొనాయా అని కూడా అంటారనమాట. కింగ్ ఆఫ్ బాబిలాన్ ఆయనను మరి
ఆయనను కూడా తీసుకొని వెళ్ళిపోదాము. కేవలం 3 months మాత్రమే ఆయన పరిపాలిస్తాడనమాట. కింగ్ నెబుకద్నెజర్ వచ్చి ఇంకా ఆయన జెహోయాకీన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. అంతేకాకుండా దేవుని మందిరంలో ఉండే వెసల్స్ అన్నీ కూడా తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. బబులోన్ దేశానికి తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. తీసుకొని వెళ్ళిపోయి జొసయ కుమారుడు జెడికయ అంటే జెహోయాకీం వాళ్ళ బ్రదర్ అనమాట. జెడికయను రాజుగా చేస్తారనమాట. జెడికయ కూడా చాలా ఈవిల్ అనమాట. అసలు ఆయన జెరమయా ప్రాఫెట్ ఏం చెప్పినా కానీ ఆయన అస్సలు వినలేదన్నమాట. ఆయన అలాంటి మొండి మనిషి అనమాట జెడికయ. ఆయన 11 years రూల్ చేసిండు ఆ యొక్క యూదా దేశం మీద. కానీ ఆయనను మాత్రము యూదా ప్రజలు ఒక రాజుగా ఆయనను రికగ్నైజ్ చేయలేదన్నమాట. ఎందుకంటే జెహోయాకీన్ ఇంకా బబులోన్ దేశంలో ఇంకా బ్రతికే ఉన్నాడనమాట. కాబట్టి ఈయనను రాజుగా వాళ్ళు ఏమి గుర్తించలేదు. కింగ్ ఆఫ్ నెబుకద్నెజర్ ఆయనను చేసిండ్రు రాజుగా, కానీ ప్రజలు మాత్రము ఆయనను రాజుగా గుర్తించలేదనమాట. సో జెడికయ అస్సలు దేవుని ముందల ఆయన తనను తాను తగ్గించుకోలేదనమాట. ఆయన దేవుని యొక్క మాటలు జెరమయా ప్రాఫెట్ చెప్పినా కానీ ఆయన అస్సలు వినలేదనమాట. అంతేకాకుండా జెడికయ మరి నెబుకద్నెజర్ రాజుకు కూడా వ్యతిరేకంగా రిబెల్ చేస్తాడనమాట. ఆయన అంత స్టిఫ్ నెక్డ్ అనమాట. ఆయన చాలా హార్డ్ హార్టెడ్గా ఉండనమాట. మరి మనకు ఒక మాట కనిపిస్తుంది ఇక్కడ, జెడికయ చాలా ఈవిల్ చేసిండు అనేది కనిపిస్తుంది అనమాట. దేవుని యొక్క మందిరాన్ని కూడా ఆయన అంతగా పాడు చేసిండు అనమాట, అపవిత్రం చేసేసిండు అనమాట. అంతేకాకుండా దేవుని యొక్క మెసెంజర్స్ అంటే ప్రాఫిట్స్ను, జెరమయాను వీళ్ళని కూడా ఆయన మాక్ చేసిండు అనమాట. అంటే ఎక్కిరిచిండు అనమాట. ఆయన ఎగతాళి పట్టించిండు అనమాట. సో కింగ్ నెబుకద్నెజర్ తిరిగి మరి ఇంకా ఆ యొక్క సిటీని బిసీజ్ చేస్తారు. అంటే దాని చుట్టూ ఇంకా దాన్ని ఆక్రమించేస్తారు అనమాట. ఇంకా మనకు అంతేకాకుండా అక్కడ ఒక ఫ్యామిన్ వస్తుంది. దేవుడు ఒక కరువు పంపిస్తారు అనమాట. ఆ కరువు ఫుడ్ దొరకలేదు అక్కడ. కాబట్టి జెడికయ ఆర్మీ వాళ్ళందరూ కూడా స్కాటర్ అయిపోయినరు. ఇంకా అందరు అటు ఇటు వెళ్ళిపోతుంటారు అనమాట. ఇంకా వాళ్ళు బబులోను దేశస్తులు ఇంకా కల్దీయులు వాళ్ళు ఇంకా ఈ జెడికయకు వెనక వాళ్ళను ఆయనను తరుముతారన్నమాట. తరిమి మరి జెడికయని పట్టుకొని జెడికయ కండ్ల ముందల ఆయన కుమారులను చంపేస్తారనమాట. చంపేసి ఆయన కండ్లు పీకేస్తారంట. ఎంత భయంకరమైన పరిస్థితి చూడండి పిల్లలు. మరి జెడికయ అంతగా ఆయన దేవునికి వ్యతిరేకంగా పాపం చేసిండు కాబట్టి ఆయన కండ్ల ముందలనే ఆయన పిల్లలను చంపడము, ఆయన కండ్లు పెరికేయడం అనమాట. తర్వాత ఆయనను కూడా మరి చైన్స్తో కట్టేసి ఆయనను కూడా బబులోను దేశానికి తీసుకొని వెళ్ళిపోతాడు అనమాట. సో ఈ జెడికయ అక్కడ చనిపోయిండు, కానీ జెహోయాకీన్ ఇంకా ఉన్నాడనమాట అక్కడ బ్రతికి బబులోను దేశంలో. ఇంకా ఈ యూదా దేశం అంతా కూడా మరి బబులోను ప్రజలు మరి యూదా వారిని చాలామందిని తీసుకొని వెళ్ళిపోతారు అనమాట. ఎంతోమందిని తీసుకొని వెళ్ళిపోతారు. ఇంకా యూదా దేశము మరి ఎంతో భయంకరమైన పరిస్థితిలో ఉన్నది. మరి జెరమయా ప్రాఫెట్ లామెంటేషన్స్ అనే పుస్తకము కూడా రాసిండు అనమాట. అంటే అది ఏడుపు అనమాట. ఆయన విలపిస్తూ ఆయన ఎంతో ఏడుచుకుంటా, అయ్యో యూదా దేశం ఎట్లయిపోయింది, అయ్యో యూదా దేశం ఎంత భయంకరమైన పరిస్థితికి వచ్చేసింది, ఎందుకంటే చెప్పిన మాట వినలేదు కదా, ఎంతగా దేవునికి వ్యతిరేకంగా మరి చెప్పిన మాట వినకుండా పాపం చేసిండ్రు, మరి విగ్రహాల వెనుక వెళ్ళిండ్రు, మరి దేవుని వెంబడించకుండా దేవుని వదిలిపెట్టేసిండ్రు. కాబట్టి మరి ఈ విధంగా బబులోను దేశానికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. మరి అన్యుల మధ్యలో మరి దేవుని బిడ్డలు ఉన్నారు, అయ్యో అని చెప్పేసి ఆ యొక్క విలాప వాక్యములని లామెంటేషన్స్ అనే పుస్తకము జెరమయా వ్రాసాడనమాట. సో ఈ జెహోయాకీన్ ఇంకా లాస్ట్ కింగ్ ఆఫ్ ఇన్ డేవిడ్స్ లైన్ అనమాట. ఆయన జెడికయ చనిపోయిండు, తర్వాత ఇంకా జెహోయాకీన్ ఇంకా బ్రతికే ఉన్నాడు అనమాట అక్కడ. కాబట్టి జెహోయాకీన్ లాస్ట్ కింగ్ అని కూడా మనము చెప్పొచ్చు అనమాట. కాబట్టి ఈ విధంగా మరి యూదా దేశం యొక్క రాజుల యొక్క పరిస్థితి ముగించిపోయిందనమాట. బబులోను దేశస్తులు దేవుని యొక్క మందిరంలో ఉండే ట్రెజర్స్ అన్ని తీసుకొని వెళ్ళిపోతారు. మరి ప్రిన్సెస్ని అంతా తీసుకెళ్తారు, దేవుని యొక్క మందిరాన్ని కాల్చేస్తారనమాట. ఆ యొక్క యెరూషలేము గోడలు మరి పడగొట్టేస్తారనమాట వాటిని. ఇంకా ఎంతోమందిని ఇంకా సోడుతోని అంటే ఖడ్గంతో చంపేస్తారు. అంతేకాకుండా ఎంతోమందిని తీసుకొని వెళ్ళిపోతారు వాళ్ళ దేశానికి. ఎంత భయంకరమైన పరిస్థితి యూదా దేశానికి వచ్చింది. కాబట్టి పిల్లలు దేవుని మాట వినకుంటే దేవుడు మనలను శిక్షించి
ఆయన యుద్ధకు తిరిగి తీసుకుంటాడు అనమాట. కాబట్టి ఈ యొక్క విషయాలను అర్థం చేసుకోవడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. యేసయ్య ప్రేమతో హృదయమంతా నిండెను, నా పాపమంతా కడిగి నన్నే మార్చెను. యేసయ్య ప్రేమతో హృదయమంతా నిండెను, నా పాపమంతా కడిగి నన్నే మార్చెను. చెడు చూపులను, చెడు మాటలను, చెడు క్రియలను, చెడు స్నేహితుల, చెడు చూపులను, చెడు మాటలను, చెడు క్రియలను, చెడు స్నేహితుల యేసయ్య ప్రేమకై విడిచిపెట్టేదా. యేసయ్య కృపలో నేను ఎదుగుచుండేదా. యేసయ్య ప్రేమకై విడిచిపెట్టేదా. యేసయ్య కృపలో నేను ఎదుగుచుండేదా. యేసయ్య ప్రేమతో హృదయమంతా నిండెను, నా పాపమంతా కడిగి నన్నే మార్చెను. యేసయ్య ప్రేమతో హృదయమంతా నిండెను, నా పాపమంతా కడిగి నన్నే మార్చెను. పిల్లలు పాట చూసి ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నా. దేవునికి వందనాలు. పాటను బట్టి పిల్లలు మరి ఈరోజు లెసన్లో ఎంత విచారకరమైన పరిస్థితి మనం చూసుకున్నాం. ఏ విధంగా ఇశ్రాయేలీలు మరి దేవునికి అన్ఫెయిత్ఫుల్గా ఉండే, అపనమ్మకంగా. అంటే దేవుడు ఎంతో వాళ్ళని చక్కగా చూసుకుంటా అని చెప్పినా కానీ వాళ్ళు మాత్రం దేవుని మాట అస్సలు వినలేదు. ఇశ్రాయేలీలు అదే విధంగా ఉండే, అదేవిధంగా యూదా ప్రజలు కూడా, జూడా కూడా మరి అదే విధంగా మరి దేవుని యొక్క మాట వినకుండా అయిపోయినారు అనమాట. కాబట్టి దేవుడు మరి ఎంతోమంది ప్రాఫిట్స్ని పంపించిండు వాళ్ళ దగ్గరికి. మనం చూసుకున్నాం, ఐజయా ప్రాఫిట్ వెళ్ళిండు, మరి ఎలైషా, మరి జెర్మయ అనే ప్రాఫిట్ కూడా వెళ్ళిండు. కానీ ఈ ప్రాఫిట్స్ అందరి మాట కూడా వాళ్ళు వినలేదు. కాబట్టి ఇంకా దేవుడు వాళ్ళను డిస్ట్రాయ్ చేస్తా అని, అంతేకాకుండా వాళ్ళను మరి ఎనిమీ చేతికి అప్పగించేసిండు అనమాట. మనం చూసుకున్నాం కదా ఏ విధంగా మరి బబులోను దేశస్తులు వచ్చి మరి ఏ విధంగా యూదా వారిని అందరిని తీసుకొని వెళ్ళిపోవడము, నాశనం చేయడము చూసుకున్నాం మనం. ఎంతో భయంకరమైన విచారకరమైన పరిస్థితి. మరి లామెంటేషన్స్ అనే పుస్తకంలో, విలాప వాక్యములు అనే పుస్తకంలో జెర్మయా ప్రాఫిట్ మరి జూడా డిస్ట్రాయ్ అయిపోయిందని ఎంతో ఏడ్చిండు అనమాట. ఆయన ఎంతో ఏడ్చుకుంటా చెప్పిండు అనమాట. జెరూసలేం స్ట్రీట్స్లలో మరి జెర్మయా ప్రాఫిట్ మరి ఎంతో ఏడ్చుకుంటా, వీపింగ్ ప్రాఫిట్. జెర్మయా వాజ్ అ వీపింగ్ ప్రాఫిట్. దేని కొరకు ఎందుకు ఏడ్చిండు అంటే జూడా యొక్క రిబెలియన్, వాళ్ళు దేవుని మాట వినలేదు కాబట్టి ఆయన ఎంతో ఏడ్చుకుంటూ చెప్పిండు, అయ్యో దేవుని వైపు తిరగమని. కానీ వారు తిరగలేదు, వారు నాశనం అయిపోయినారు. కాబట్టి వారు శత్రువు చేతికి అప్పగించబడ్డారు, ఎనిమీ చేతికి. నెబుకద్నెజర్ మరి తీసుకొని వెళ్ళిపోయిండు వాళ్ళను. కాబట్టి ఎంతో విచారకరంగా జూడా కింగ్స్ ముగించిపోయినరు. ఇస్రాయేల్ కింగ్స్ ముగించిపోయినరు మనము ఫ్యూ వీక్స్ బ్యాక్ చూసుకున్నాము. ఇప్పుడు జూడా కూడా కింగ్స్ మరి ముగించిపోయినరు. మరి మనం నెక్స్ట్ లెసన్స్లలో ఏం జరుగుతుందో పిల్లలు మరి ఎంతో యాంగ్షియస్గా మీరు మీ లెసన్స్ వినాలా. మరి అంతవరకు దేవుడు మనకు సహాయం చేయను గాక.